దాని మీదనే రిపోర్ట్ ఇస్తాం. తక్కిన విషయాలన్నీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు చూసుకుంటారు. ఎవరు వాటన్నిటి గురించి సమగ్రమైన రిపోర్ట్ పంపించాను. అన్నిటి మీద కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏమి రిపోర్ట్ చేస్తుందో చెప్తాను. నేను అదే రిపోర్టుని నేను చెప్పిని నేను నోటీసులు ఇచ్చినవి అవి ముఖ్యం. తక్కిన ఎవరు ఉన్నాయో లేవు అనేది మీరు ఏదైనా రాసుకుంటే అది మీ ఇష్టం. ఉండాలి మీరు నేను ఏం చేస్తున్నాను నా లెటర్లో అనేది మీకు చెప్తే నాకు నోటీసులు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నీకు నేను ఇప్పుడు మీటింగ్ పెట్టి ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక్కొక్కళ్ళు వచ్చి నన్ను ఏం రాశారు ఏం పెట్టారు ఏంటని అడిగే బదులు గాంధీ భవన్లో నేను రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇచ్చానంటే సరిపోతుంది. అంతేగాని నేను ఇచ్చిన దాంట్లో మెయిన్గా పబ్లిక్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయాల్ని మీడియా ద్వారా కానీ ఇంకో రకంగా వెల్లడించకూడదు. మరి నేను వెల్లడిస్తే నేనే ఇండిసిప్లిన్ లాగా అయిపోతుంది. అందుకని దయచేసి నన్ను ఆ స్థితికి పోయేటట్టు నెట్టొద్దని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. ఎవరు ఎవరు గెలిచారు ఎవరు గెలిచారు నన్న 3 గంటల నుంచి 6 గంటల దాకా మీటింగ్ జరిగింది. దాంట్లో వైస్ చైర్మన్ గారు ఉన్నారు. ఆ పేపర్లు ఇచ్చిపోయారు. దాన్ని నేను తప్పు పట్టడం లేదు, నన్ను కలవలేదు అంటం లేదు. అది వారి ఇష్టం. అంతేగాని మీరు నన్ను గెలిచారంటే నన్ను ఎవరూ కలవలేదు. మళ్ళీ అదేమో అంతా కాంగ్రెస్ పార్టీయే కానీ ప్రెసిడెంట్ వేరు, మళ్ళీ మామూలు కాంగ్రెస్ వేరు. ప్రెసిడెంట్ కలవకుండా నేను అక్కడ కలిచాను. ఆయన కూడా కాంగ్రెస్ అంటే సరే. ఏం రాములు నీకు తెలియదా? ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు కాదు అన్ని పార్టీలు చూస్తున్నాం. అన్నిటినీ పరిగణలోకి తీసుకున్నాం. ఏంటది? నాది ఎప్పుడైందంటే చెప్తాను కానీ హైకమాండ్ ఎప్పుడైందో చెప్తే ఇక్కడ ఉంటారా? నేను వాళ్ళు కదా నిర్ణయం తీసుకోవాల్సింది. ఇది పార్టీకి సంబంధించిన ఇష్యూ కాబట్టి సీఎం గారికి ఇవ్వలేదు. అంటే నిర్ణయం నేను ఎంపీల ఫోరం కన్వీనర్ ఢిల్లీ నుంచి ఆయన యూకే పోయేటప్పుడు రాత్రి 1 గంటకు కలిసి సెండ్ ఆఫ్ చేశాను. మళ్ళీ వచ్చేటప్పుడు వెల్కమ్ చేశాను. అది నా బాధ్యత అని అనుకుంటున్నాను. ఆ ఎయిర్పోర్ట్లో చేసి వారిని ఇంటి దగ్గర దించి నేను వెంటనే నిన్నంతా నాగర్ కర్నూలు, వనపర్తి, కొల్లాపూర్, అచ్చంపేట ఈ కాన్స్టిట్యున్సీలన్నీ తిరిగి వచ్చాను. రాత్రి 1 గంట 2 అదే అందుకే కదా నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఊహాజనిత విషయాల్ని రాసుకోవద్దు. నేను నా విషయం చెప్తున్నాను. నేను కలిసింది నేను వెల్కమ్. అప్పుడు ఏం లేదు కదా పోయేటప్పుడు. అప్పుడు పోయేటప్పుడు సెండ్ ఆఫ్, వచ్చినప్పుడు ఇది. మామూలుగా ఢిల్లీ వచ్చినప్పుడు కూడా ఎంత లేట్ అయినా ఎంత ప్రొద్దున్న అయినా నేను పోయి చేస్తాను. ఎందుకంటే బీయింగ్ ఏ కన్వీనర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఎంపీస్, అది కాంగ్రెస్ పార్టీ కల్చర్లో ఒక భాగం. మీ అందరికి తెలిసినట్టే నాకు కూడా తెలిసింది, చేసినట్టుగా భావిస్తున్నాం. ఆ టీవీలో వచ్చినవన్నీ ఇక్కడ పెట్టుకొని చూసాం కదా మొన్న. అన్ని ఫిర్యాదు చేశారు, ఇక్కడ చూసాం కూడా. మేము
మా టీవీలో వారు ఏం మాట్లాడారనేది మొదటి టీము ఎమ్మెల్యేలు సెకండ్ టీం ఎమ్మెల్యేలు మాట్లాడిన దానికి కారణం ఏంటంటే ఏదో వ్యతిరేకంగా మాట్లాడారని మాకు ఒక రిప్రజెంటేషన్ ఆనరబుల్ మినిస్టర్ మొన్న సురేష్ గారు ఇచ్చారు కాబట్టి అది కూడా పరిశీలన చేశారు. అంటే దాంట్లో వేరే ఏం చెప్పారంటే వారు మాట్లాడిన దాని వెనక ఎవరున్నారో గుర్తించాలని అంటే దానికోసం వివరాలన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు నీ పని ఎట్లుందంటే మా ఊళ్ళో చాలా మంది దొంగలు ఉన్నారు, నాకే ఎందుకు జైలు పంపిస్తున్నారని ఓ దొంగ